హాయ్ గాయ్స్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 19. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి. ఈ వీడియోలో డైలీ రొటీన్తో పాటు మంచి రెసిపీ అనమాట. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ సరిపోయేటట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. చూసేసాయండి. అయితే మార్నింగ్ ఎప్పుడు యాస్టీస్గానే లేచినట్లుగా 4 కల్లా లేచి బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి ఇక్కడ రంగోలి అనేది పెట్టుకుంటున్నాను అండి. ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ రంగోలి పెట్టాలి అనుకునేటప్పుడు స్నానం చేసి రంగోలి పెట్టకూడదంటండి. ఎప్పుడు కూడా హెడ్ బాత్ చేసి మనం ఎవరైనా చనిపోవడం అటువంటివి అయ్యేటప్పుడే స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు. కానీ మామూలు టైంలో హెడ్ బాత్ చేసి ఇంత క్లీన్ చేయకూడదు అంటారు. నాకు తెలిసిందైతే మీకు షేర్ చేశాను. ఇది ఎంతవరకు నిజమనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నా వాయిస్ గురించి కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. నాకు ఈ మధ్యన ఈ 30 డేస్ కూడా అలాగా దీపారాధనలు అండ్ మంచుతో ముగ్గులు వేయడం, ఇంకోటి ఏంటంటే మంచుతో క్లీన్ చేయడం, మంచుతోనే ఇంకా డోర్స్ అవి తీసేస్తున్నాను కదా, దానివల్ల ఫుల్గా ఫీవరు అండ్ జలుబు దగ్గు అనమాట. దానివల్ల వాయిస్ ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఇంకేమనుకోవద్దు. ఇంకా బయట రంగోలి అయితే సింపుల్గా పెట్టుకున్నా. ఎలానో పెట్టాలనుకున్నానండి, ఎలానో వచ్చింది. నాకెందుకో ఆ దీపాలు అవన్నీ దూరంగా అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ముగ్గు వచ్చింది అనిపించింది. ఇంకైతే ఎలానో వేసేసాను. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే ముందు దీపారాధన చేసుకుంటున్నాను. ఆ రోజైతే వాడలు అవి విడిచిపెట్టాలనిపించలేదు. ఇంకా జలుబు దగ్గు అని చెప్తున్నాను కదా, ఆ రోజు నుంచే కొంచెం హెడ్ అంతా బరువుగా అనిపించింది. ఇంకా హెడ్ బాత్ చేసిన వెంటనే తల కూడా ఆరబెట్టుకోవడం అవ్వట్లేదండి. ఎందుకు అంటే ఇంకా వంట బిజీలో పడిపోతున్నాను. ఫస్ట్ టీ హాట్ వాటర్ పెట్టి దాని తర్వాత వంట చేయడం, ఆ వంట అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడం, ఇవన్నిటి వల్ల నాకు అవ్వట్లేదనమాట. ఆ పనుల హడావిడిలో పడైతే ఇంకా ఆ హెయిర్ అనేది అస్సలు ఆరబెట్టుకోవట్లేదు. ఎండలో కూడా ఉండట్లేదు, ఫ్యాన్లో కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా ఫ్యాన్ వేసినా కూడా బాగా చలేసేస్తుంది. దానివల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా క్లిప్పు, ఆ క్లిప్పుతోనే అలా ఉండిపోతున్నానండి. మధ్యాహ్నం 12 ఆ టైము. అప్పటికే ఇంకా తలంతా వాటర్ పట్టేసి ఫుల్గా జలుబు చేసింది. ఇంకా దానివల్ల వాయిస్ ఇలా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన అయిపోయింది అప్పట్లానే. ఇంకా అయిపోయిన తర్వాత ఒకవైపు హాట్ వాటర్, ఒకవైపు అయితే టీ పెట్టుకున్నా అండి. టీ పెట్టుకొని హాట్ వాటర్ కూడా తాగేశాక ఇంకా టీ మరుగుతుంది. ఇంకా అటువైపు అయితే ఇంకా గ్యాస్ ఎందుకు ఖాళీగా ఉంచడం అనేసి అయితే ఒకవైపు రైస్ పెట్టేశాను. రైస్ పెట్టుకున్న తర్వాత పప్పు అయితే నానబెట్టాను. పప్పు నానబెట్టింది ఇంకా మార్నింగే గ్రైండర్ వేసుకుందాము, టైం ఉంది కదా అని. ఆ రోజు ఏంటంటే గుడికి వెళ్ళే ప్రోగ్రాం అనమాట. నాకు టెంపుల్ దగ్గర దించేసేయండి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అట్నుంచి ఎలానో ఒకలాగా నడుచుకొని వస్తాను అనేసి అన్నా. అలా అంటే ఓకేలా అన్నారు. అయితే ఈలోపు అప్పటికి వంట అంతా అయిపోయిందనమాట. వంట అయిపోయింది. ఇంకెందుకు ఖాళీగా కూర్చోవడం. ఇతను గుడికి తీసుకెళ్ళే టైము 7:30 అలా అన్నారనమాట. ఇంకా 7:30 కదా, ఈలోపు అయితే రుబ్బు వేసుకుందాం అనేసి అయితే రుబ్బు అయితే వేసుకున్నా. ఆ రుబ్బు అదే గ్రైండర్ అయితే వేసుకున్నా అనమాట. గ్రైండర్ వేసుకుని అన్నీ చేసేసరికి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, టీ కూడా మరిగిపోయిందనమాట. రైస్ వాచేసి ఇక్కడ టీ కూడా పెట్టుకున్నా. అటువైపు ఇతనైతే రాగి జావ కోసం ఎసరైతే పెట్టుకున్నా. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అతనికి రాగి జావ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసానండి, ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇంకా కార్తీక మాసంలోనైనా వెళ్దాము, మామూలు టైంలో వెళ్ళట్లేదు అనేసి అయితే అలా వెళ్ళా. నా మొబైల్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా వీడియోనే తీస్తేనే అండి అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇంకా సెల్ఫీ వీడియో సరిగ్గా రావట్లేదు అన్నాను కదా, మామూలు వీడియో తీసుకోవడానికి నాకు కష్టాలు చూడండి. సెల్ రివర్స్లో పెట్టి తీసుకున్నా ఇంకా టెంపుల్కి వెళ్ళా అని చెప్పడానికి. ఇంకా అలా అయితే వీడియోస్ తీసుకొని ఇంకా ఆ స్వామి అయితే చక్కగా అభిషేకాలు అవి చేసుకున్నా. ఫస్ట్ పూజకి ఎప్పుడు వెళ్ళిపోతున్నాను అనమాట. 7:30 అరౌండ్ 7కి ఫస్ట్ పూజ అవుతుంది అనమాట ఆ గుడిలో. కానీ చాలా బాగా చేస్తారండి పూజ. ఇంకా అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక వంకాయ పప్పు కుక్ చేద్దాము. వచ్చేటప్పుడు వంకాయలు కొనుక్కొని తీసుకొచ్చా. నాకు ఎందుకో వంకాయ పప్పు తినాలనిపించింది అనమాట.
ఇంక అప్పటికప్పుడు అయితే వంకాయను కందిపప్పు అయితే తిన్నా. కందిపప్పు అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసామండి మా ఇంట్లో. కానీ ఆ రోజు ఎందుకో వంకాయ పప్పు యాక్చువల్‌గా వంకాయ జునుములు వండుకుందాం అనుకోని వంకాయలు కొన్నా. ఇంకా మేము పెట్టే అదే మేము ఎప్పుడు కొనే షాప్‌లో లేవంట. ఇంకా షాపులన్నీ దాటుకొని వచ్చేసా కదా! ఇంకెందుకులే అనేసైతే ఇంకా వంకాయ పప్పైనా కుక్ చేసుకుందాము అనేసైతే చూస్తున్నారు కదా! చూపిస్తున్నాను వంకాయ పప్పు అయితే కుక్ చేసా. అయితే పెద్దలకి, పిల్లలకి అందరికీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పాను కదా! చూసేసేయండి. స్టార్ట్ చేసేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుతో పెసరపప్పు, ఒక కప్పుతో మినపప్పు, ఒక కప్పుతో రాగులు, ఒక కప్పుతో రైస్ అయితే వేసుకోండి గిన్నెలో. ఇలా వేసుకొని ఈ పప్పులన్నీ ములిగేటంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో. ఫుల్లుగా ఒక వాటర్ వేసుకొని ఒక 3 గంటల పాటు నానబెట్టేసేయండి పప్పుని. ఎంత బాగా నానితే అంత బాగా ఉంటుందనమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను 3 గంటలు నానబెట్టుకోవాలని. ఇంకా 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ముందుగా పప్పు కడిగితే కడగనవసరం లేదండి. నేనైతే ఇక్కడ చూసారు కదా 3 గంటల తర్వాత పప్పు అనేది బాగా నానిపోయింది. తొక్కొస్తుంది కదా! నేను మరీ ఫుల్ వాష్ కాకుండా లైట్‌గా వాష్ చేశాను అనమాట. పొట్టంతా పూర్తిగా పోయేటట్టు కాకుండా లైట్‌గా అయితే వాష్ చేసుకున్నా. వాష్ చేయకముందనేది వాష్ చేసిన తర్వాత కూడా పప్పు ఎలా ఉందో చూడండి. ఇలా ఉంటదనమాట. అయితే ఈ పప్పుతో 2 వెరైటీస్ ఆఫ్ టిఫిన్ అయితే నేను ప్రిపేర్ చేసిపోతున్నాను. ఒకటి దోసలు, ఇంకోటి ఇడ్లీ అనమాట. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పాను కదా! అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆ పప్పుని గ్రైండ్ చేసుకోండి. అది కా అది కూడా కొంచెం పల్చగా కాకుండా కొంచెం బరకగా అనమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు మూత పెట్టేసి వదిలేసేయండి. పిండి అనేది కొంచెం పులిసినట్లు అవుతుందనమాట. మరి వెంటనే దోసలేస్తే రావు కదా! అందుకని ఒక గంట పాటు మూత పెట్టేసి వదిలేసి ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే సేమ్ అలానే. కాకపోతే ఇక్కడ ముద్ద అనేది కంటెంట్ ఉంటది ముద్ద. ఆ ముద్ద మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం బరకగా చేసుకుంటే ఇటు ఇడ్లీకి, దోసలకి రెండిటికి బావుంటుంది. చూసారు కదా! దోస అనేది ఎంత బాగా క్రిస్పీగా భలే వస్తదండి. టేస్ట్ అయితే ఇంకా పిల్లలకి ఇది మామూలుగా మనం మినపప్పుతో వేసిన దోసలానే కనిపిస్తది. అండ్ హెల్తీ కూడా. హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఒక పిండితోనే మనం ఇడ్లీ అండ్ ఇటు దోస 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం దోసల రుబ్బు వేరేగా, ఇడ్లీ రుబ్బు వేరేగా వేస్తాం కదా! అలా కాకుండా ఒకసారి ఇలా చక్కగా చేసుకోండి. ఇక్కడ దోస అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ దోసతో బొంబాయి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఏదైనా టేస్టీగానే ఉంటది. కానీ వేడి వేడిగా తింటే అంటే ఇప్పుడు వేసాను కదా! ఇలా వేసిన వెంటనే తింటే ఇంకా టేస్ట్ అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇంకా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అదే పిండిలో కాకపోతే దోసకి మనం వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాం కదా! దీనికి వాటర్ కొంచెం తక్కువ వేసి కొంచెం ముద్దలాగా చేసుకొని ఇడ్లీ ప్లేట్‌లో అయితే వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్‌లో వేసేటప్పుడు ఆయిల్ గానీ, ఘీ గానీ అప్లై చేసి వేసుకోండి. ఇంకా చూసారు కదా! ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మనం నార్మల్‌గా చేసిన ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అప్పుడు మీరు ట్రై చేసిన తర్వాత. అయితే ఈ 2 రెసిపీలు మీకు ఎలా అనిపించింది? డైలీ రొటీన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ